జై భీమ్. ఈరోజు అంబేద్కర్ జయంతి కంటే ముందు రోజు తెలంగాణలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి యావత్ అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారో మీరు చూస్తున్నారు. ప్రత్యేకించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్టికల్ 3 ప్రకారం ఇచ్చిన ఒక భరోసా ప్రకారం తెలంగాణ ఏర్పడ్డది. కాబట్టి ఆయన విగ్రహాన్ని 125 ఫీట్ తెలంగాణ ఉద్యమం అంబేద్కర్ పునాదుల మీద నడుస్తుందని చెప్పి ప్రయత్నం చేస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్న దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి వాగ్దానం పెద్ద ఎత్తున ఇవ్వడమే కాకుండా అంబేద్కర్ను ఎన్నికల కోసం, అంబేద్కర్ను దళితుల కోసం, అంబేద్కర్ను ఈరోజు కేవలం స్వప్రయోజనాల కోసం వినియోగించుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంబేద్కర్ భావజాలాన్ని ఈరోజు అణిచివేయాలని ఒక కుట్ర చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పంజాగుట్టలో పెడదామనుకున్న విగ్రహం రాత్రికి రాత్రి వెలిసింది కాబట్టి దాన్ని కనపడకుండా చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్లో పెట్టవచ్చు, రైల్వే స్టేషన్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టవచ్చు, తర్వాత ఎక్కడైనా ప్రైవేట్ ప్లేస్లలో దాచి దానికి సంబంధించి పర్మిషన్స్ వచ్చినాకనే పెట్టే అవకాశం ఉంది. కానీ ఈరోజు దాన్ని ఒక మున్సిపల్ ఏమంటాం డంపింగ్కి తీసుకుపోయే వెహికల్లో తీసుకుపోయి అక్కడ చెత్తకుండిలో పడేయడమే కాకుండా ఈరోజు దాన్ని సమస్య కాదు అని చెప్పి తుడిచిపెట్టే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందించలేదు, ఒక మంత్రి స్పందించలేదు, ఎవరు స్పందించిన పరిస్థితిని చూస్తే అంబేద్కర్ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకత్వానికి పూర్తిగా ఈరోజు ఎలాంటి బాధ్యత ఉందని మనం అనుకోవాలి. ఒకవైపు విపక్షాలకు సంబంధించిన అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి, అన్ని పార్టీలు దాని మీద కారకులకు సంబంధించి చర్యలు తీసుకోవడమే కాకుండా ఎందుకు ముఖ్యమంత్రి స్పందిస్తలేడు అని అంటే ఇప్పుడు ఈరోజు పట్టించుకోని పరిస్థితులు. అంబేద్కర్ జయంతికి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ కనీసం ఒక దండ వేసే సంస్కృతి ఉంది. సాయంత్రం జరిగే బహిరంగ సభల్లో పాల్గొని భావజాలాన్ని లేకపోతే అంబేద్కరిజాన్ని ఒక ప్రస్తుతించే ఒక ఆనవాయితీ ఉంది. అంబేద్కర్కు దండేసే ఓపిక లేదు. రాసిన రాజ్యాంగంలోని అన్ని అంశాలను ఉటంకిస్తూ ప్రక్షాళన పేరు మీద ప్రభుత్వ సంబంధించిన రెవెన్యూ వ్యవస్థను మారుస్తా అని, ఇంకో విద్యా వ్యవస్థను మారుస్తా, ఇవన్నీ కూడా ప్రగల్భాలు పలకడం మనం చూస్తున్నాం. అంటే అంబేద్కర్ జయంతి రోజు పూలదండ వేసే ఒక ఓపిక లేదు, ఒక టైం చేస్తారు. నిజంగా నిన్న మందకృష్ణ గారు అన్నది నాకు మంచిగా అనిపించింది. సర్పంచ్కున్న స్వయం ముఖ్యమంత్రికి లేదు. సర్పంచ్ ముందు ఆ రోజు 14వ తారీఖు నాడు ఎక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళి దండ వేస్తారు ఊళ్ళో, గ్రామ పంచాయతీ. అలాంటిది సమయం లేదంటే అమెరికా, బ్రిటన్ లేకపోతే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అంబేద్కర్ జయంతులను జరుపుకుంటున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇలాంటి ఒక అంబేద్కర్ వ్యతిరేకిగా మారిన ముఖ్యమంత్రి ఈరోజు దండేయాలని కోరుకోవడం కూడా మనకు అవసరం లేదు. అంటే ఏంది, ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లా దీన్ని అణిచివేయాలని చూస్తున్నదా, దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఏదో ఈయన ముఖ్యమంత్రి దండేస్తేనే ఏదో అంబేద్కర్కి ఖ్యాతి పెరుగుతుందని కాదు, ఇట్లాంటి వాళ్ళు వేసినా వేయకపోయినా సమస్య కాదు. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని చెత్త కుండీలో, డంపింగ్ యార్డ్లో, చెత్త కుండీ తీసుకుపోయే వాటిలో తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో వేసే పరిస్థితి ఉందంటే ఇంతకంటే దరిద్ర ప్రభుత్వం ఇంకొకటి ఉన్నదా ఈ దేశంలో? కేవలం తన యొక్క స్వార్థానికి అంబేద్కర్ని వినియోగించుకున్నట్టుగా మనం ఇప్పుడు భావించకపోతే ఎప్పుడు భావించాల్సిన అవసరం ఉంది? అంబేద్కర్కి అవమానం తప్పితే కనీసం బయటికి వెళ్ళి ఎవరు దీనికి బాధ్యులు ఎవరని ఒక చర్చ కూడా పెట్టే పరిస్థితి ఆయనకు లేదు. చెలో పంజగుట్ట అని 13వ తారీఖు నాడు, ఏప్రిల్ 13వ తారీఖు నాడు ఒక పిలుపునిచ్చిండ్రు మిత్రులందరూ కూడా. ఆ రోజు పోదామని
6 o'clock మేము బయలుదేరే సమయంలో ముఖ్యమంత్రి అక్కడ ఉన్న స్థానిక నాయకులను పిలిపించారు. బాలపుర బస్సు నుంచి చింతల్ బస్సు వరకు ఉన్న నాయకులను పిలిపించింది. ఎవరు వెళ్ళనక్కర్లేదు, మాట్లాడుతానని ముఖ్యమంత్రి గారు అంటే ఆయన చివరికి మేనేజ్ చేసింది అనమాట. ఈ ఇష్యూ బయటికి రావద్దు, రేపు అంబేద్కర్ జయంతి కాబట్టి మీరు అందరూ దీన్ని బయటకు వస్తే నా పరువు వద్దని చెప్పి. ఎవడూ లేడు, వాళ్ళ మంత్రులు కూడా లేరు, కనీసం దళిత ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళేనా అంటే వాడు ఉంటాడు. అంబేద్కర్ది జరిగిందని హైదరాబాద్లో ఉంటే దానకిషోర్ గారు మాట్లాడింది కాదు. దానకిషోర్ మాట్లాడిందో దానకిషోర్ గారికి సంబంధించిన అంశమే. కమిషనర్ ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ కాబట్టి ఆయన మాట్లాడితే సరిపోద్దని ఇంత బలుపు వచ్చింది. అంబేద్కర్ అంటే వాళ్ళందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సరే, అలాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి ఒక నిరసన కార్యక్రమం చెప్పాలి ఇంత అని చెప్పి మందకృష్ణ గారు ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారు. ఏ కార్యక్రమాలు చేసినా మీరు బయటికి వెళ్ళొద్దని చెప్పి హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇదేంటి నిరసన కార్యక్రమాలు చేస్తే అరెస్టులు చేయడం అనేది మరి గతంలో ఎప్పుడు లేదే. కాబట్టి ఇంత అహంతో ఉన్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. చలో కలెక్టరేట్ ఏప్రిల్ 22వ తారీఖు నాడు తెలంగాణ మలమానాడు సంఘాలతో పాటు కలిసి వచ్చే దండోరా కానీ లేకపోతే ప్రజాస్వామిక శక్తులు కానీ మిగతా బీసీ సంఘాలు ఎవరితోనైనా సరే అందరూ కలెక్టరేట్ల ముందు ధర్నా చేయండి, కలెక్టర్కి విజ్ఞప్తి చేయండి. కలెక్టర్లకు విజ్ఞప్తి చేయాల్సిన వాటిలో అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్తో పాటు గాంధీ గారి తర్వాత కొన్ని ప్రాంతాల్లో మిగతా నాయకులందరికీ కూడా ఉంటాయి. వాళ్ళ విగ్రహాల రక్షణ కొరకు ఒక ప్రొటెక్షన్ కమిటీ ఏమని చెప్పమని. అంబేద్కర్ విగ్రహాలను, జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఎవరికి వ్యతిరేకం ఉంటే వాళ్ళు, పూలే విగ్రహాలను ఎవరికి వ్యతిరేకం ఉంటే వాడు కూలుస్తున్నాడు, లేకపోతే పెట్టనిస్తలేడు, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నాడు. విగ్రహాలు పెట్టుకుంటే ప్రభుత్వ ఖర్చుతో పెట్టట్లేదు, ఆ ప్లేస్లో పట్టే ప్లేస్ కూడా తక్కువ ఉంటుంది. అలాంటి వాటిని ప్రోత్సహించి విగ్రహాలు వాళ్ళ యొక్క ఆలోచనలకు స్ఫూర్తి. అది ఎవరైతే ఈరోజు మంచి పనులు చేసి చరిత్రలో మిగిలిపోయిందో వాళ్ళందరూ విగ్రహాలు పెట్టుకోవచ్చు. ఆధిపత్య కులాల్లో ఉన్న వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టుకుంటాం, వాళ్ళని కూడా గౌరవించుకుంటాం. కానీ స్పెసిఫిక్గా అంబేద్కర్ విగ్రహాలు ఎక్కువ ఉంటున్నాయి, జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఎక్కువ ఉంటున్నాయి, పూలే విగ్రహాలు పెరుగుతున్నాయి. ఇవి తట్టుకోలేని కొందరు చేస్తున్న ప్రయత్నాన్ని మనం తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఇలా గాంధీ గారి విగ్రహాలను కూడా నేను చాలా ప్రాంతాల్లో చూస్తున్నా, అన్ని విరగొట్టి కింద పడేస్తున్న పరిస్థితి. ఇలాంటి వాటిని మనం ప్రతిఘటించాలంటే కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించండి. ఎందుకంటే ముఖ్యమంత్రికి అసూయ లేదు కాబట్టి వాళ్ళని ఏమంటాం రికార్డు రాసి ఇక్కడికి పంపిస్తారు. ఇట్లా జరుగుతుందనే ఉద్దేశంతో ఆల్రెడీ 27వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర అన్ని సంఘాలతో పాటు మందకృష్ణ గారు చేస్తున్న ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరించండి. 22వ తారీఖు అన్ని కలెక్టరేట్ల ముందు మాత్రం 33 కలెక్టరేట్ల ముందు తెలంగాణ మాలమానాడు రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం, మండల స్థాయి కార్యవర్గాలన్నీ కూడా మీరందరూ పాల్గొని విజయవంతం చేసి కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అన్ని భావజాలాలు కానీ ఈ యొక్క భావజాలాలను క్షేత్రస్థాయికి పోకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని మనం తల దించుకునేలా చేయాల్సిన అవసరం ఉంది. చేసే పని సిగ్గుమాలిన పని అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ అంబేద్కర్ జయంతి దేశం మొత్తం పెద్ద ఎత్తున సెలవు ప్రకటించడంతో పాటు పెద్ద ఎత్తున జరుపుకుంటున్న పరిస్థితి ఉన్నది. కానీ వీళ్ళకు మాత్రం అది పట్టి లేదు. డబ్బు అహం ఒకటి, అధికార మదం ఒకటి, ఏదైతే ఏం జరిగిందిలే అన్నట్టు. చాలామంది ఈరోజు అంటున్నది ఏంటంటే ఇక అంబేద్కర్ పట్లనే ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇంక ఎవరి పట్ల వీళ్ళు స్పందిస్తారనే అంశం. కాబట్టి మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక ప్రజాస్వామిక శక్తిగా ఈ దేశం యొక్క సమూల మార్పు కృషి చేసిన ఒక మహనీయుని విగ్రహానికి జరిగిన అవమానం అంటే ఈ ప్రభుత్వం కిమ్మనకుంటా కూర్చోవడం, ఈ ప్రభుత్వం యొక్క
ఆలోచన ఎట్లా ఉందంటే అది ఒక దర్పణంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.